హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 11th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియో లోకస్ అంటే ఏంది, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఏందో తెలుసుకున్నాం. సో మనం ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తాం. ఓకే, లోకస్లో కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ ఉండవు. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ లోకసే కనుక్కోవాలి. సో కానీ దాంట్లో మనకి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఆ డిఫరెంట్ కండిషన్స్కి మనము ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. ఓకేనా, సో స్టార్టింగ్ మనము బేసిక్ ప్రాబ్లమ్స్ తోటి స్టార్ట్ చేద్దాము. మెల్లమెల్లగా మనము ఏమంటారు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఎట్లా చేయాలో డీల్ చేద్దాం. సో ఈ వీడియోలో మనము 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం, 2 బేసిక్ ప్రాబ్లమ్స్. ఓకేనా, అందులో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ which is at a distance of 5 units from -2, 3. మళ్ళీ ఒకసారి చదువుతున్నా. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 units ఫ్రమ్ -2, 3. సో క్వశ్చన్లోకి ప్రొసీడ్ అయ్యే ముందు నేను మళ్ళీ ఒకసారి లోకస్ అంటే ఏంది, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఏందో చెప్తా. ఎందుకంటే కొంతమంది నా ఏమంటారు లోకస్ కాన్సెప్ట్ వీడియో చూడకుండా డైరెక్ట్ ఫస్ట్ వీడియో ఇది చూసినారు అనుకోండి, కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్గా లోకస్ అంటే ఏంటంటే కండిషన్ అండ్ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ పాయింట్స్ని మనం ఏమంటామంటే లోకస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ ఉంది. ఓకే, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం కనుక్కోవాలి లేదా ఇచ్చిండు అనుకుందాం. సో ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం లోకస్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు వన్స్ మనము సెట్ ఆఫ్ పాయింట్స్ కనుక్కున్న తర్వాత ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని మనం ట్రేస్ అంటే ఏంది, జాయిన్ చేస్తే మనకు ఒక షేప్ వస్తుంది. ఆ షేప్ ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఫాస్ట్గా యూజ్ చేసేయాలి. ఓకే, మన కండిషన్ ఏమి ఇచ్చిందంటే సి అనే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక పాయింట్కి డిస్టెన్స్ అనేది 5 కాన్స్టెంట్ అని ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు కండిషన్ ఏంటంటే నువ్వు ఎట్లాంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాలంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఏ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ అయినా 5 ఉండాలి. సో నేను ఈ పాయింట్ చూస్ చేసుకున్న ఏ. సో సికి ఈ ఫిక్స్డ్ పాయింట్కి ఏ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ 5. సో అట్లాంటి పాయింట్స్ని నేను చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ బి చూస్ చేసుకున్నా. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి బీకి కూడా డిస్టెన్స్ ఎంత 5. సో అట్లా నేను ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసిన. ఓకే, నాకు అన్ని పాయింట్స్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత నేను ఏం చేసిన, వీటన్ని పాయింట్స్ని జాయిన్ చేసిన. ఓకే, ఇప్పుడు వీటన్ని పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇదేంది సర్కిల్ కానీ నేను చక్కగా గీయలే, దట్ ఈస్ సర్కిల్. సో ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటిని ట్రేస్ లేదా జాయిన్ చేస్తే మనకి ఏమొచ్చింది, సర్కిల్ వచ్చింది. ఇప్పుడు ఈ సర్కిల్కి ఏదైతే ఈక్వేషన్ ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. మన సెట్ ఆఫ్ పాయింట్స్కి ట్రేస్ చేస్తే ఏదైతే షేప్ వస్తుందో, కొన్నిసార్లు మనకు స్ట్రైట్ లైన్ రావచ్చు, పారాబోలా రావచ్చు, హైపర్బోలా రావచ్చు. సో డిపెండింగ్ అపాన్ కండిషన్ మనము ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ తీసుకుంటామా, ఆ పాయింట్స్ అన్నిటిని ట్రేస్ చేస్తే మనకి ఏదైనా ఒక షేప్ వస్తుంది. ఆ షేప్కి మనం ఈక్వేషన్ అనుకున్నామంటే దట్ విల్ బి ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో లోకస్ అంటే ఏంది, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఏందో అర్థమైంది కదా. సో మన ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం మనల్ని ఏం అడుగుతాడు అంటే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోమంటాడు. ఓకేనా, సో ఇక్కడ కూడా మనల్ని ఏం కనుక్కోమంటాడు, ఈక్వేషన్ టు ద లోకస్. సో మనల్ని ఫస్ట్ ఈక్వేషన్ టు ద లోకస్ అని కనుక్కోమన్నాడు. అంటే స్టెప్ 1 ఏం చేయాలంటే నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, మనల్ని లోకస్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. అంటే లెట్ Px, y బీ ద పాయింట్ ఇన్ లోకస్ అనుకోవాలి. ఏమనుకోవాలి, P అనే ఒక పాయింట్ లోకస్లో ఒక పాయింట్ అనుకోవాలి. అంటే ఏంది, లోకస్ అంటే ఏంది, సెట్ ఆఫ్ పాయింట్స్ కదా. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో P అనేది ఒక పాయింట్ అనుకోమంటుంది. సపోజ్ అందులో 100 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం లోకస్లో. 100 పాయింట్స్లో Px, y అనేది ఒక పాయింట్ అనుకోవాలి మనం. చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అనుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తా. సో వన్స్ మనం అట్లా అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము లోకస్ అంటే ఏముండాలి, కండిషన్ ఉండాలి కదా, కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ ఉండాలి కదా. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు చూడండి,
ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్ ఫ్రమ్ -2,3. అంటే ఎట్లాంటి పాయింట్స్ని కనుక్కోమంటున్నాడు, ఎట్లాంటి లోకస్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 5 ఉండాలి. ఓకే, సో నేను ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని నేను ర్యాండమ్గా తీసుకుంటున్నాను, నాకు అవి ఏ పాయింట్సో తెలియదు, కానీ ర్యాండమ్గా తీసుకున్నాను. ఇంట్లో ఒక 10 పాయింట్స్ తీసుకున్నా. ఆ 10 పాయింట్స్లో మనం ఇందాకనే అనుకున్నాం px, y మీద ఒక పాయింట్ అనుకున్నాం కదా. సో ఈ సెట్ ఆఫ్ పాయింట్లో నేను ఒక పాయింట్ని px, y అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ px, y ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒకటి ఉందంటే ఆ ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కదా. సో లోకస్ డెఫినేషన్ ఏంది, కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్. సో ఈ పాయింట్స్లో మనకి p అనేది ఉందా లేదా. ఇప్పుడు ఈ పాయింట్స్లో p అనేది ఉందంటే ఈ p అనేది కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఈ p అనే పాయింట్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి వాట్ ఈస్ ద కండిషన్ ఇయర్, ఈ పాయింట్ అంటే లోకస్లో ఉన్న ఏదో ఒక పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ -2,3. ఆ ఏదో ఒక పాయింట్ నేను px, y తీసుకున్నా. సో px, y నుంచి ఏకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు 5. సో దట్ ఈస్ ద కండిషన్. సో ఇట్లా మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కుంటాం. వన్స్ మనము ఈ కండిషన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో రాసుకోవాలి. సో ఏమిచ్చిండు చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ a ఎంత 5. సో pa = 5. సో స్టెప్ 1 ఏంది, మనం px, y అనేది లోకస్లో ఒక పాయింట్ అనుకోవాలి. తర్వాత ఆ కండిషన్ ఏదైతే ఇచ్చిండో ఆ కండిషన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. కండిషన్ మనకి ఏదైతే వర్డ్స్లు ఇస్తాడో దాన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ చేయాలి, లేకపోతే కండిషన్ని మ్యాథమెటికల్ కండిషన్గా రాసుకోవాలి. సో దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ కండిషన్. pa అంటే pkకి మధ్యలో డిస్టెన్స్ = 5. సో ఇప్పుడు మనం pa కనుక్కోవాలి కదా. pa అంటే డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ a కదా. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలియాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ax1, y1, bx2, y2 ఈజ్ ab = √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి p పాయింట్ వచ్చేసి x, y, a పాయింట్ వచ్చేసి -2,3. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు, ఈ x, y పాయింట్ని మనం ఎప్పుడు x2, y2 తీసుకోవాలి. సో p పాయింట్ x2, y2, a పాయింట్ x1, y1. సో ఈ 2 పాయింట్స్ని ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో √x2 అంటే ఎంత ఉంది x, మైనస్ x1 ఎంత ఉంది -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే y -3 హోల్ స్క్వేర్ = 5. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చెప్పండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా చాలామందికి డౌట్. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉందా, ఆ స్క్వేర్ రూట్ని రిమూవ్ చేయాలంటే ద ఓన్లీ మెథడ్ ఈస్ వీ హ్యావ్ టు డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఏమొచ్చింది, √x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ = 5 స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఏం మిగులుతుంది, x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు వీటిని ఎక్స్పాండ్ చేయాలి. ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, x + 2 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. ఒకసారి రాద్దాం మేము, a + b హోల్ స్క్వేర్ = a² + b² + 2ab, a - b హోల్ స్క్వేర్ = a² + b² - 2ab. సో x + 2 హోల్ స్క్వేర్ అంటే a² x² + b² అంటే 2² 4 + 2ab అంటే 2 × x × 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 4x ప్లస్ a - b హోల్ స్క్వేర్ అంటే y - 3 హోల్ స్క్వేర్ అంటే a² y² + b² 3² అంటే 9 - 2ab అంటే -2 × y × 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 6y = 5² అంటే ఎంత 25. సో x² + y² + 4x - 6y 4 + 9 ఎంత +13 25 పోతే -25 = 0. x² + y² + 4x - 6y +13 - 25 అంటే ఎంత -12 = 0. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఏదైతున్నాయో ఈ పాయింట్స్ అన్నిటిని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ ఇది. అంటే ఇప్పుడు మనం ఏవైతే సెట్ ఆఫ్ పాయింట్స్ అనుకున్నాం చూడండి, ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, మీకు డెఫినెట్గా ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అవ్వడం అంటే ఏంది, LHS = RHS వస్తుంది. ఈ విధంగా మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కుంటాం. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ పాయింట్ whose square of whose distance from origin is 4 times its y coordinate. కొంచెం ట్రికీ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి.
మనల్ని మళ్ళీ ఏం కనుక్కోమంటుండు, లోకస్కి ఈక్వేషన్ కనుక్కోమంటుండు. అంటే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయా, కండిషన్ ఉంది. ఓకే, కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ పాయింట్స్, ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ని సాటిస్ఫై చేసి ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఓకే ఓకే సింపుల్. మనం ఏమనుకోవాలి, స్టెప్ 1, లెట్ పీ ఎక్స్ కామా వై బి ద పాయింట్ ఇన్ లోకస్. అంటే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో పీ అనేది ఒక పాయింట్ అనుకోమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 100 పాయింట్స్ ఉన్నాయనుకోండి ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేవి. ఆ 100 పాయింట్స్లో పీ ఎక్స్ కామా వై అనేది ఒక పాయింట్ అనుకున్నా పీ ఎక్స్ కామా వై ద పాయింట్ ఇన్ లోకస్. ఇట్లా అనుకోవడం వల్ల యూజ్ ఏంటంటే పీ అనేది ఒక పాయింట్ అనుకున్నప్పుడు ఈ పాయింట్ పీ అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కదా. మనము సెట్ ఆఫ్ పాయింట్స్ ఎట్లాంటి సెట్ ఆఫ్ పాయింట్ కన్సిడర్ చేస్తాము, ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ పాయింట్సే కదా. అంటే పీ ఎక్స్ కామా వై అనేది సెట్ ఆఫ్ పాయింట్స్లో ఉందంటే ఈ పీ పాయింట్ అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ పాయింట్, స్క్వేర్ ఆఫ్ whose distance from origin is 4 times its y coordinate. మళ్ళీ ఒకసారి కండిషన్ చదువుతున్నా చూడండి. పాయింట్ whose స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ 4 times its y coordinate. చూడండి, పాయింట్ ఏమనుకున్నాం, పీ ఎక్స్ కామా వై అనుకున్నాం. సో ఎన్నో సెట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ పాయింట్స్లో పీ ఎక్స్ కామా వై ఒక పాయింట్ అనుకున్నా. ఆ పీ ఎక్స్ కామా వై అనేది స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. అంటే ఏంది, ఈ పీకి ఓకి మధ్యలో డిస్టెన్స్ని స్క్వేర్ చేస్తే, అంటే ఓకి పీకి మధ్యలో డిస్టెన్స్ని స్క్వేర్ చేస్తే ఈజ్ అంటే ఈక్వల్ టు 4 times its y coordinate. అంటే ఓ పీకి మధ్యలో డిస్టెన్స్ని స్క్వేర్ చేస్తే దట్ విల్ బీ ఈక్వల్ టు 4 times its y coordinate. అంటే 4 టైమ్ అంటే ఇంటూ ఆర్డినేట్ ఏముంది, వై కోఆర్డినేట్ అంటే ఏంది, ఇక్కడ వై పాయింట్ ఏముంది పీకి వై. సో ఓ పీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పీ స్క్వేర్ చేస్తే ఈజ్ ఇది ఈక్వల్స్ టు 4 times అంటే 4 into వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ ఏంది, ఇక్కడ పర్టికులర్ పాయింట్ పీకి వై. సో 4y. సో మనకి కండిషన్ ఇచ్చేసి డైరెక్ట్ మనం సాల్వ్ చేయడమే. ఓ అంటే ఆరిజిన్ కాబట్టి 0,0 పీ x1, y1. సో ఇక్కడ పీ ఎక్స్ కామా వై. ఇక్కడ చూడండి, నేను మీకు ఏం చెప్పాను, ఎప్పుడు ఎక్స్ కామా వై అనేది x2 y2 తీసుకోమన్నా కదా, పాయింట్ని x1 y1 తీసుకోండి. సో అండర్ రూట్ x2 - x1 అంటే x - 0² ప్లస్ y2 - y1² అంటే y - 0² ఈజ్ ఈక్వల్స్ టు 4y. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే x - 0² ప్లస్ y - 0² ఈజ్ ఈక్వల్ టు 4y. x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు 4y. సో ఇక్కడ మీరు సార్ ఓపీ స్క్వేర్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ పీ. ఇందాకనే మనం డిస్కస్ చేసినట్టు డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఏంది, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x2 - x1² ప్లస్ y2 - y1². సో క్లియర్గా అర్థమైందా. సో ఇక్కడ నేను మీకు ఆ ఫౌండేషన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసిన. ఓకే, మీరు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఏంది అని అర్థం మీకు చెప్పి ఎండ్ చేసిన. సో ఇంపార్టెంట్ టేక్అవేస్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ 1 ఏంది, పీ బి ద పాయింట్ ఇన్ ద లోకస్ అనుకోవాలి. తర్వాత మనకి ఇచ్చిన కండిషన్ని ఏదైతే కండిషన్ ఉందో దాన్ని మ్యాథమెటికల్ కండిషన్ లెక్క కన్వర్ట్ చేసుకొని అది సాల్వ్ చేస్తే మనకి వచ్చేది ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.